అందరికీ నమస్కారం. ఇవాళ నిమ్మకాయ గురించి ఎన్ని రకాలు చేసుకోవచ్చు అనేది చూసుకుందాం. నిమ్మకాయ ఊరగాయ పచ్చడి చేసుకుందాం, పికిల్. దాన్నేంటంటే మీరు కాయని బట్టి కాకుండా మన ముక్కల గురించి ఈజీగా తెలుసుకోవడానికి బాగుంటుంది. ఒక కాయని 8 ముక్కలు చేయండి. చేసిన తర్వాత మీరు ఎన్ని కాయలు పెట్టుకుంటారంటే ఒక 4 చిన్ని కప్పులు 4 కొలిచేసేయండి. 4కి 1 ఉప్పు వస్తుంది, కళ్ళుప్పు కరెక్ట్గా సరిపోతుంది. మనం చిన్న కాయ పెద్ద కాయ అనుకోవక్కర్లేదు. ఆ ముక్కలు కోసిన తర్వాత మనం కొలిస్తే 4 కప్పులకి 1 కప్పు ఉప్పు, అది పసుపు వేసి 3 రోజులు తిరగేయాలి. కలుపుతూనే ఉండాలి 3 రోజులు. తర్వాత ఒక పక్కన పెట్టుకొని 4వ రోజు ఏం చేయాలంటే ఎండు కారం మళ్ళీ 1 కప్పు, 1 కప్పు ఉప్పు, 1 కప్పు ఎండు కారం అనమాట. ఆ రోజు పోసాం కదా ఉప్పు, ఇప్పుడు కారం పోయాలి. కారం పోసి కలిపేసి చక్కగా సగం కాయలు ఊట చేయండి, మళ్ళీ సగం కాయలు ముక్క చేసుకుంటే బాగుంటుందన్నమాట. అప్పుడు బాగా ఊట అనేది ఉంటుంది. కొలిచేటప్పుడే రసం ఊటతో పాటే కొలుచుకోవటం. అన్ని మెంతులు తీసుకోండి, కొంచెం 2 చెంచాలు చెంచాను తీసుకొని, ఆవాలు కూడా కొంచెం తీసుకోండి. ఆవాలు లేకపోయినా అదొక కలర్ వస్తుంది, ఆవాలు వేస్తే ఇంకో కలర్ వస్తుంది, కొంచెం నలుపు వస్తుంది. ఇవి చక్కగా దోరగా వేయించాలి, నూనె వేయకుండా వేయించాలి. ఈ మిక్సీలో పౌడర్ కొట్టాలి, కొట్టి దీంట్లో కలిపేయటమే. ఇంకా తాలింపు అనేది ఏమి ఉండదు నిమ్మకాయ పచ్చడికి. నూనెతో కూడా పని లేదు, ఆరోగ్యానికి కూడా మంచిది. పాతదైతే ఇంకా చాలా జ్వరాలు వచ్చినా, ఏమన్నా అనారోగ్యం వచ్చినా, నోరు బాగోకపోయినా మొదటి ముద్దలో తింటే వేడనాల్లో బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయతో మళ్ళీ పులిహార లాంటిది చేసుకోవచ్చు. మనం ఏం చేయాలంటే చింతపండు బదులు నిమ్మకాయ వేస్తున్నాం అనమాట. నిమ్మరసం పక్కన పెట్టుకొని అన్నాన్ని ఉడికించిన తర్వాత వేడన్నంలో కరివేపాకు అంత నూనె వేసి పసుపు వేసి కలపాలి. కలిపిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసి, ఇందులో నూనె ఎక్కువ వేసి ఇది అది దృష్టిలో పెట్టుకోవాలి. అన్నంలో వేసే నూనె, ఈ తిరమూతలో వేసే నూనె, కొంచెం నూనె వేస్తే గుమకం వస్తుందన్నమాట అన్నంలోకి. పచ్చి నూనె, కరివేపాకు, పసుపు వేడన్నంలో కలపాలి. కలిపి అట్టే పెట్టుకొని తర్వాత ఏం చేయాలంటే తిరమూత బాండీ పెట్టుకొని దాంట్లో అంత నూనె వేసి శనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, ఆవాలు కొంచెం, పెద్ద ఆవాలు అయితే బాగుంటాయి, ఆవాలు కొంచెం, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అవి తర్వాత వేయాలన్నమాట. ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ వేసి చక్కగా వేగిన తర్వాత ఈ అన్నంలో ఏం చేయాలంటే అది అట్ట పెట్టుకోవాలి, చల్లారాలి. చల్లారిన తర్వాత ఏం చేయాలంటే మనం నిమ్మరసం తీసుకోవాలి సరిపడా. ఒక డబ్బాకి 2-3 నిమ్మకాయలు రసం సరిపోతుంది. ఇంకా తినేదాన్ని బట్టి చేసుకోవచ్చు. దాంట్లో ఒక స్పూనున్నర ఉప్పు వేసేసి నిమ్మరసంలోనే కలిపి అన్నం మీద కలిపేసేయాలి. ఈ అన్నాన్ని నిమ్మరసంతో కలిపిన అన్నంలాగా తయారు చేసుకొని అప్పుడు ఈ తిరగమూతని కలిపి ఎండుమిరపకాయలు కూడా కొంచెం మెదపాలి, అప్పుడు ఆ సువాసన వస్తుంది దానికి అన్నమాట. ఇది పులిహార తయారైపోయింది, నిమ్మకాయ పులిహార. తర్వాత ఇంకో రకం చేయొచ్చు. నిమ్మకాయల్ని ముక్కలు చేసేసి బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి ఈ నిమ్మకాయ ముక్కల్ని కొంచెం సరిపడ ఉప్పు వేసి, చెప్పాక కొలత 4 ఒకటని, మరి కొంచెం చేసుకోండి, మీరు చిన్న కప్పుతో చేసుకుంటే సరిపోతుంది. 4 కప్పు అంటే ఇంతంత కప్పులతో కాకుండా ఇంత కప్పు 4 చేసుకోండి, ఇంత కప్పుతోనే ఉప్పు వేసుకోండి. అది వేసి ఉడకబెట్టాలి. మూత పెట్టేసి ఉప్పు వేసి సరిపడా ఉడకబెట్టండి. పసుపు కూడా వేసి ఉడకబెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే అది చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకోవాలి సరిపడా. అంటే 1 కప్పుడు మిరపకాయలు నూనెలో వేయించేసి మెంతులతో సహా వేయించాలి. నూనె వేసి వేయించి మిక్సీ బట్టి ఆ కారాన్ని ఇందులో కలపాలి. ఇది అప్పటికప్పుడు తయారైపోతుంది అన్నమాట పచ్చడి. దబ్బకాయ కూడా అలాగే చేస్తారు, నిమ్మకాయ కూడా ఇలా చేయొచ్చు. ఊరేకాయ అయితే ఇందాక చెప్పిన ప్రాసెస్. ముక్కలు 3 రోజులు ఊరిన తర్వాత కారం కలిపి మెంతిపిండి కలుపుకుంటాం. ఇది పచ్చడి, నిమ్మకాయ పచ్చడి చేసే విధానం. ఏ పచ్చడికైనా సరే 4 ఒకటి కొలత వేసుకోండి. ఉప్పు 4 కొలిచిన తర్వాత 4 గిన్నెలతో
ఒక ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు కారం. అది పండు మిరపకాయ అయితే కారం వేసే పని ఉండదు కదండీ. చింతపండు ఏస్తాం దాంట్లో అయితే.